హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ అయితే మా పాప 10th బర్త్డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ నేను ఒక 20 days బ్యాక్ షూట్ చేసింది. ఆల్మోస్ట్ మే 21st అనమాట ఆ బర్త్డే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల ఇది వ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అయింది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా చూసేద్దాము. సో ఫస్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చేసాం అనమాట. సో ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఒక పౌచ్. ఇది వచ్చేసి ఇరేజర్స్ అన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కో దాంట్లో. ఆ తర్వాత ఇవి పెన్స్ అండ్ ఒక పౌచ్, పెన్సిల్స్ ఇంకా క్రేయాన్స్ తీసుకోవటం జరిగింది. సో పౌచ్ కూడా కామన్గా ఉండేలాగా, ఇద్దరికి సెట్ అయ్యేలా ఉండేలాగా ట్రాన్స్పరెంట్ పౌచెసే నేను తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ థీమ్ బేస్ తీసుకున్నామంటే థీమ్ ఏమో గర్ల్ బర్త్డే కాబట్టి గర్ల్ థీమ్స్ ఉంటాయి అండ్ బాయ్స్కి అవి నచ్చవు. ఇవన్నీ వద్దనేసి నేను ట్రాన్స్పరెంట్ థీమ్ తీసుకున్నాను అనమాట. సో పౌచెస్ మాత్రం నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. 35 రూపీస్ అయినాయి. ఇంకా పెన్స్ అండ్ ఇరేజర్స్ ఇవన్నీ సపరేట్గా వేరే షాప్లో తీసుకున్నాను. ఇవన్నీ నేను ఒక్కటొకటి అన్నీ సెట్ చేసిన తర్వాత బాయ్స్వి సపరేట్గా ఒక కవర్లో అండ్ గర్ల్స్వి సపరేట్గా ఒక కవర్లో సెగ్రిగేట్ చేసేసుకొని పెట్టేస్తున్నాను. సో దట్ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం ఇవ్వటానికి అని. బాయ్స్కి గర్ల్స్కి జస్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పెన్ కలర్. గర్ల్స్కి ఏమో పింక్ అండ్ రెడ్ పెట్టాను, బాయ్స్కి ఏమో ఎల్లో అండ్ పర్పుల్ కలర్ పెట్టాను అనమాట. సో ఇట్లా అన్నీ సపరేట్ చేసేసి అవి రెడీ చేసి ఫస్ట్ అయితే వాటిని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ అనుకున్న థీమ్ వచ్చేసి యూనికార్న్. తనది ఇది 10th బర్త్డే అండ్ తను యూనికార్న్ థీమ్ కావాలని అడుగుతుంది. తర్వాత బర్త్డేస్లో యూనికార్న్ థీమ్ చేయలేము, ఇంకా పెద్ద అవుతారు కదా. సో అందుకని చేసేద్దామని డిసైడ్ అయ్యి ఆ థీమ్కి కావాల్సినవన్నీ బయట తీసుకోవడం కన్నా హ్యాపీగా మనం చేసుకుంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది అండ్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. దానికోసం అనేసి ఇట్లా మేము ఈ గోల్డెన్ షీట్స్ దొరుకుతాయి, విత్ స్టిక్కర్ కూడా దొరుకుతాయి. లేదంటే మనం స్టిక్కర్ తీసుకోవచ్చు. నాకు ఉన్న కాస్త టైంలో హడావిడిలో నాకు ఆ స్టిక్కింగ్వి దొరకలేదు. సో నేను అందుకని గ్లూ స్టిక్కర్స్ తెచ్చుకుని ఇలా గోల్డెన్ పేపర్ మాత్రం తెచ్చుకున్నాను. దీన్ని నీట్గా మన యూనికార్న్ అది హార్న్ వస్తుంది కదా కొమ్ము పైన, సో ఆ షేప్లో కట్ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం ఒక 1 hour టైంలో ఇవంతా మనం సెట్ చేసేసుకోవచ్చు. మనం టైం స్పెండ్ చేయాలంతే. ఇక్కడ ఏం పెద్ద బొమ్మలు అట్లా ఏం లేదు కాబట్టి మనం చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. సో ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్కి నేను మళ్ళీ పెన్సిల్తో ఆల్రెడీ గీసున్నాను కదా, దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. సో ఇదంతా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. అవును, ఇంతకీ మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మన హార్న్ అనేది రెడీ అయిపోయింది, పైన కొమ్ము. సో ఇప్పుడు సైడ్లో మనకి ఇయర్స్ వస్తాయన్నమాట. సో ఇయర్స్ కూడా నేను గోల్డ్ కలర్తో ఒకేసారి 2 కట్ చేసుకోవాలి అనే ఐడియా రాలేదు ఫస్ట్, ఎందుకంటే షేప్ అవుట్ అవుతాయేమో అనిపించి భయం అనిపించింది. సో రెండోసారి మాత్రం వేరే కలర్ కట్ చేసినప్పుడు మాత్రం 2 కలిపి ఒకేసారి కట్ చేశాను. సో దానికోసం ఫస్ట్ ఇలా సింగిల్గా కట్ చేశాను. సో ఇవి గోల్డెన్ కలర్ ఇచ్చాము కదా, సో వీటిపైన ఇప్పుడు పింక్ కలర్ సేమ్ అదే మనం గోల్డ్ షీట్ ఏదైతే తెచ్చుకున్నామో అలాంటిది పింక్ షీట్ ఒకటి తెచ్చాను. సో దీన్నైతే నేను ఫస్టే డ్రా చేసుకొని ఆ తర్వాత నేను ఆ గోల్డ్ కలర్ దానికన్నా ఇది చిన్న సైజ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ గోల్డ్ కలర్ దాని లోపల ఇది ఫిట్ అవుతుంది. సో కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా మనం ఏమంటారు అందాజ్గా చేసేయచ్చు. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఏం చేయక్కర్లేదన్నమాట ఇది. సో చూసారు కదా, ఇప్పుడు ఇట్లా 2 yearsకి 2 పింక్ కలర్స్ వచ్చినాయి. సో రెండింటిని ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను. 2 ఒకసారి కట్ చేయడం వల్ల ఒకటి కొంచెం పెద్దగా చిన్నగా అయింది. ఇవి అయిపోయాక నెక్స్ట్ మనం వీటిని స్టిక్ చేసుకోవాలి. సో ఈవినింగ్ 5 o'clockకి బర్త్డే ఫంక్షన్ అనుకున్నాము. ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఏం కాదు, ఇంట్లో దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి. బట్ నేను 3:30 ఆ టైంలో చేస్తానన్నమాట. సో ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి మనకి డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఏవి డ్రై అవ్వాలో అవి ముందు ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇయర్స్ అండ్ హార్న్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యూనికార్న్ ఐస్. ఇవి కూడా సేమ్ గ్లిట్టర్ షీట్ బ్లాక్ కలర్లో తీసుకుని అలా నేను చూసారు కదా సింపుల్గా అలా చేత్తో ఫ్రీ హ్యాండ్ తోటే డ్రా చేసి వాటిల్ని మళ్ళీ కట్ చేశాను అనమాట. సో వీడియో కొంచెం గజిబిజిగా ఉంది ఎందుకంటే పిల్లలు తీశారు ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 flowers. సో ఆ ఫ్లవర్స్ని ఎలా కట్ చేశానంటే 3 కలర్స్ ఆఫ్ చార్ట్స్ తెచ్చుకుని ఒక ఫ్లవర్ నేను ఇక్కడ డ్రా చేశాను కదా, ఇట్లా డ్రా చేసుకొని
నీట్గా కొంచెం టైం తీసుకొని ఓపికగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే షార్ట్ పెద్దగా ఉంటుంది కదా దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక స్పిరల్ షేప్ గీసుకొని దాంతో మళ్ళీ నేను ఇంకోటి కట్ చేస్తున్నాను. సో ఏమవుతుందంటే బిగ్ ఫ్లవర్ ఏదైతే కట్ చేసుకున్నామో దాంట్లో ఈ స్పిరల్ షేప్ని మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా మనం చేసి దాంట్లో అటాచ్ చేస్తామన్నమాట. సో నేను బిగ్ ఫ్లవర్ చేశాను కదా, అలాగే స్మాల్ ఫ్లవర్ కూడా చేశాను. సేమ్ అదే ఫ్లవర్ కొంచెం చిన్న సైజులో చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని అటాచ్ చేసే ముందు నేను స్టేపుల్ చేశాను. చెప్పా కదా, నాకు ఏది ఈజీ అనిపిస్తే అదే చేయాలని అనుకున్నాను. సో స్టేపుల్ చేయటం వల్ల ఏంటంటే ఒకవేళ స్టిక్ అవ్వకపోతే కూడా, కొంచెం వెయిట్ ఉంటుంది కదా, స్టిక్ అవ్వకపోతే కూడా పడిపోకుండా ఉంటుందనేసి నెక్స్ట్ ఈ స్పిరల్లా కట్ చేసిన దాన్ని ఒక ఫ్లవర్లా జస్ట్ అలా ఫోల్డ్ చేసామంటే మనకి ఫ్లవర్లా వస్తుంది. దాన్ని స్టేపుల్ చేసేసుకొని ఆ తర్వాత మధ్యలో గమ్ పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. లేదు గమ్ అవ్వట్లేదు అనుకుంటే ఇదిగో నేను ఇలా స్టేపుల్ చేస్తున్నాను కదా, అలా స్టేపుల్ చేసేసుకోండి. నాకు టైం లేదనేసి నేను స్టేపుల్ చేసేస్తున్నాను, స్టిక్ అయ్యే టైం ఉండదని. ఇలా 3 ఫ్లవర్స్ అయితే రెడీ చేసేసాను. సో ఈ ఫ్లవర్స్ని ఇప్పుడు మనం ఒక చిన్న కుందన్ లాంటిది ఏదన్నా ఉంటే పెట్టి అటాచ్ చేసేసుకోవటమే. సో దట్ మనకి కొంచెం ఏమంటారు ఆ ఫ్లవర్ లుక్ అనేది ఉంటుంది, అట్లా మధ్యలో అటాచ్ చేసుకోవటం వల్ల ఏది ఉంటే అది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాంటి ఒక క్లాత్ బయట మార్కెట్లో 2 పీస్ శారీ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. డబుల్ కలర్ 2 పీస్ శారీ. దాన్ని తీసుకుని 2 పీసెస్ని నేను మనం కట్టుకునేటప్పుడు అడ్డంగా జాయిన్ చేస్తాం కదా, అలా కాకుండా పొడవులు ఉంటుంది కదా నిలువుగా, అవి జాయిన్ చేశాను. సో దట్ నాకు లెంత్ వస్తుంది అండ్ విడ్త్ కూడా వస్తుంది అనేసి. సో మల్టీ కలర్లో ఉండేది తీసుకుంటే థీమ్కి తగ్గట్టుగా ఉంటుందనేసి తీసుకున్నాను. సో దాన్ని అంచు కుట్టించి అంచులో థ్రెడ్ ఎక్కించి ఆ థ్రెడ్తో సహాయంతో దీన్ని కట్టేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఏవైతే ఇప్పుడు కట్ చేశానో హార్న్, ఇయర్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఐస్, వీటిలన్నిటిని గ్లూ స్టిక్స్ దొరుకుతాయి మనకి బెలూన్ షాప్లో అమ్ముతారన్నమాట. గ్లూ స్టిక్స్ కాదు, గ్లూ డ్రాప్స్. అవి పెట్టాను, అవి పెట్టి అటాచ్ చేశాను. ఆ తర్వాత సేమ్ కలర్స్ తోటి బలూన్స్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కట్టేశాము. సో బ్యాక్ థీమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. అండ్ హ్యాపీ బర్త్డే అని ఒక బ్యాక్ సైడ్లో కూడా లెటర్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే స్టార్ట్ అయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అనమాట. అండ్ కేక్ కూడా యూనికార్న్ థీమ్ తోటే తెప్పించామన్నమాట. సో ఈ కేక్ వచ్చేసి నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించాను. సో మా బ్రదర్ వాళ్ళ ఇంటికి నియర్ బై ఉంటారు. సో బాగా చేశారు, టేస్ట్ చాలా బాగుండింది అండ్ లుక్ కూడా చాలా బాగుండింది అనమాట కేక్. సో మనం ఏదైతే బ్యాక్ సైడ్ థీమ్ పెట్టామో అదే థీమ్ అనమాట. ఆ ఇయర్స్, హార్న్ అన్ని యూనికార్న్ అంటే ఆబ్వియస్గా అదే ఉంటుంది కదా. సో బాగుండింది. ఎవరికైనా ఒకవేళ మీరు నెల్లూరులో ఉన్నారంటే మీకు ఈ కేక్ డీటెయిల్స్ కావాలంటే ఆ ఇన్స్టా పేజ్ నేను ట్యాగ్ చేస్తాను, కావాలంటే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు. అండ్ టేస్ట్ పరంగాను మరి మనకి ఫ్రెష్గా కూడా వస్తుంది కదా కేక్. సో చాలా బాగుండింది కేక్ టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం పిక్ చేసుకోవాలి డైరెక్ట్గా వెళ్ళి, వాళ్ళైతే మనకి ఇంటికి తెచ్చేవారు. మనం ఆర్డర్ చేస్తే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అదొకటి మనం తెచ్చుకోగలిగితే మనం అక్కడ ఆర్డర్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ బయట కేక్ షాప్లో తీసుకోవడం కన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఇంకొక మంచి గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగే ఇంకా మ్యాండేటరీ పిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మా డ్రెస్కి వస్తే, సో నేను పేస్టల్ షేడ్లో తీసుకోవాలని ట్రై చేశాను. బట్ బిలీవ్ మీ, అసలు బట్టలు ఎంత కాస్ట్లీగా ఉన్నాయంటే పిల్లలవి చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉన్నాయి. అండ్ బ్రైట్ కలర్సే ఎక్కువ ఉన్నాయి. యూజువల్గా పిల్లలకి అంత బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తారు కదా, త్వరగా పాడు చేసుకుంటారనేసి. సో దానివల్ల పేస్టల్ షేడ్ లైట్ పింక్ కోసం చూశాను, కానీ నాకు లైలాక్ కలర్ దొరికిందనమాట. సో బట్ స్టిల్ అది థీమ్కి మ్యాచ్ అయింది కదా అని చెప్పి ఇది తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో నెల్లూరులో ఉన్నామనేసి. నెల్లూరులో ఉండటం వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ అక్కడే ఉంటారు. సో మా బ్రదర్ వాళ్ళు, సిస్టర్ ఇన్ లాస్ అందరు అక్కడే ఉంటారు కాబట్టి అందరూ రావడం జరిగింది. ఆమెకు అందరూ డ్రెస్సెస్ తీసుకొచ్చి ఇచ్చారు. నాకు తెలిసి తను సెకండ్ బర్త్డే నెల్లూరులో చేసుకుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట తన బర్త్డే చేసుకోవటం, 10th బర్త్డే. తను హ్యాపీగా ఉండింది అండ్ వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. సో ఇలా జరిగింది మా పాప బర్త్డే. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం, షేర్ చేయడం. ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను 1K ఆల్రెడీ రీచ్ అయ్యాను. సో నెక్స్ట్ టార్గెట్ ఈస్ ఆబ్వియస్లీ 2K అనమాట. సో మీ అందరి సహాయ సహకారాలతో నేను 2K రీచ్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.